జనవరి 11న ఒక వీడియో చేస్తూ ఈ ఇంటి వారికి రిజల్ట్ వచ్చాక మళ్ళా వీళ్ళతో మాట్లాడిస్తానని తెలియజేశాను. చేసిన నెల లోపలే వీళ్ళకి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఒక డాబాకు ఒక లాడ్జ్కు ప్లాన్ వేయించుకునే దానికి వచ్చారు. ఏం జరిగిందనేది వాళ్ళ మాటల్లో విందాం. ముందుగా గురువు గారికి నమస్కారము. నాకు ఒక ఇబ్బంది కలిగింది. అనుమానం వచ్చి స్వామి గారిని వీడియోలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటుంది. ఆ వీడియోలు చూసి స్వామి గారిని అపాయింట్మెంట్ కోరగా చాలా ఇబ్బంది ఉంది స్వామి, అపాయింట్మెంట్ దొరుకుదన్నా కూడా లేదు స్వామి, నాకు ఇబ్బంది ఉంది, మీరు తొందరగా రావాలంటే 4వ తారీఖే నాకు అపాయింట్మెంట్ ఇచ్చి మా ఊరికి వచ్చి నా కష్టాన్ని అంతా చూసి మా ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయని గమనించి స్వామి క్షుణ్ణంగా పరిశీలించి నాకు ఈ బాత్రూమ్ కానివ్వండి, వాయుమూలం మూతపడింది అనేసి బాత్రూమ్ కానివ్వండి, ఆ బాత్రూమ్ నుంచి చాలా ఇబ్బందులు పడినాను నేను. తర్వాత నా బిజినెస్ వ్యాపారానికి వాయుమూల తర్వాత ఇంటికి ఆగ్నేయము రెండూ పెరిగి ఉన్నాయి. అవి రెండింటిని ఏ విధంగా చేసుకోవాలో ఉన్న దాంట్లోనే కొద్దిపాటి ఖర్చుతోనే స్వామి నాకు మంచి సలహా ఇచ్చి దాన్ని ఏ విధంగా చేసుకోవాలో తెలియజేశారు. తర్వాత నైరుతిమూలలో వీధి పోటు ఉందని మేము ఎప్పుడూ గమనించలేదు. స్వామి గారు వచ్చిన తర్వాత నైరుతిమూలలో వీధి పోటును గమనించి దానికి ఏమి చేసుకోవాలో దాన్ని చేసుకోమని మాకు సలహా ఇచ్చినారు. ఆ సలహా ఇచ్చిన 15 రోజుల్లోనే నేను పనులు పూర్తి చేసుకున్నాను. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇంట్లో కూడా ఇబ్బందులన్నీ తొలగిపోయినాయి. ఎవరైనా ఇంట్లో చాలా దోషాలు ఉండవచ్చు, స్వామి గారిని సలహా తీసుకొని ఇల్లు కట్టుకోవడం కానీ పాత ఇల్లు చూపించడం కానీ చేసుకుంటే 100% రిజల్ట్ ఉంటుందని నేను తెలియజేసుకుంటున్నాను. స్వామి గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను నేను.